హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము 3వ స్కందం 1వ అధ్యాయం 18వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. 18 నుంచి 25 వరకు చూద్దామంట. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు విదురుడి యొక్క తీర్థయాత్ర, విదురుడిని ఇంటి నుంచి తరిమేశాడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరు కలిసి. ఇప్పుడు వెంటనే విదురుడు అక్కడ ఇంటిని త్యాగం చేసేసి ఇప్పుడు తీర్థయాత్రగానే బయలుదేరారని మనం చర్చించుకున్నాం నిన్న. మరి ఏ ఏ స్థలాలు ఎక్కడెక్కడ తీర్థయాత్రలు చేశారైనా, ఏమేమి చూశారు, దాని తర్వాత ఎవరిని కలుసుకున్నారు, దాని తర్వాత ఆయన ఏమడిగారు. ఇవన్నీ విషయాలు మనం ఈరోజు చూద్దామంట. ముందు మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनेति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाईश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. ఈరోజు మనము 18వ శ్లోకం నుంచి చూద్దామంట. పురేషు పుణ్యోపవనాద్రికుంజేష్వపంకతో యేషు సరిత్సరస్సు అనంతలింగై సమలాంకృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః. తీర్థయాత్ర మొదలైంది విదురుది. ఆయన ఎవరిని? కృష్ణుణ్ణి స్మరించుకుంటూ, ఇక్కడ కూడా ఇచ్చారు, ఇంకో శ్లోకంలో కూడా ఇస్తారు. కృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఒక్కడే ఈ తీర్థయాత్రను మొదలుపెట్టాడు. అలా ఎన్నో తీర్థస్థలాలను దర్శించుకుంటూ అనంతలింగై సమలాంకృతేషు, ఎన్నో భగవంతుడి యొక్క అనేక అవతారాల యొక్క మూర్తులను అక్కడ ఉన్న మందిరాల్లో దర్శనం చేసుకుంటూ, అక్కడ ఉన్న ఆ దారిలో ఎన్నో రకరకాల గాలులు, వాతావరణాన్ని, ఇంకా పర్వతాలని, శిఖరాల్ని, నదుల్ని, ఇంకా అక్కడ ఉన్న మిగతా పుష్కరాలని అన్నీ ఆయన దర్శనం చేసుకుంటూ అక్కడ అవన్నీ ఎంతో శుద్ధమైన వాటన్నిటిని ఆస్వాదించు శుద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అతను. ఇలా అతను ఎన్నో మందిరాలను, ఎన్నో విగ్రహాలను మందిరాల్లో దర్శనం చేసుకుంటూ వెళ్ళారంట. ఇక్కడ మనకి ఇచ్చారు ఏంటంటే, మళ్ళీ నేను చెప్పారు కదా ప్రభుపాదుల వారు, మనకు మందిరంలో ఉన్న మూర్తి, విగ్రహం, అర్చమూర్తి భగవంతుడితో సమానం, అభిన్నం. భగవంతుడికి ఉన్న శక్తి సామర్థ్యం అంతా కూడా ఆయన తన నామం ద్వారా కూడా వ్యక్తం చేయొచ్చు. అలాగే భగవంతుడి యొక్క అర్చ విగ్రహం ద్వారా కూడా వ్యక్తం చేస్తారనమాట. మనకున్న శ్రద్ధ, మనకున్న భావన, చేతనానుసారంగా మనం ఎలా అయితే ఆరాధించుకుంటామో భగవంతుడిని, విగ్రహాన్ని, అలాగే భగవంతుడు కూడా దాని ప్రకారంగానే మనకు మనతో ఆదాన ప్రదానం చేస్తూ ఉంటారనమాట. ఈ గీతలో, భగవద్గీతలో కూడా చెప్తారు కదా కృష్ణుడు అదే విషయం. అలా
ఉదాహరణ కోసం ప్రభుపాల ద్వారా మనకు అర్థం చేసుకోవడానికి, ఎలాగైతే పోస్ట్ ఆఫీస్ మొత్తం ప్రపంచంలో అంటే మొత్తం భారతదేశంలో పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, ఇండియన్ పోస్ట్ ఆఫీసు మొత్తం భారతదేశంలో ఉంది. ఎక్కడి నుంచో అంటే ప్రతి చోట మీకు కావాల్సిన సమాచారాన్ని, పత్రాన్ని అవి మీకు కావాల్సిన గమ్యానికి చేరుస్తాయి. సో అక్కడ అవునా, అలాగే పోస్ట్ బాక్సులు కూడా ఉంటాయి దానికి అక్కడక్కడ. సో పోస్ట్ ఆఫీసు వ్యవస్థ మొత్తం భారతదేశంలో ఉన్నా కానీ మీరు అలాగనేసి మీరు పత్రం రాసేసి గాల్లో విసిరేస్తే అప్పుడు పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళే దాన్ని, ఆ పత్రాన్ని మీ యొక్క గమ్యానికి చేర్చవు. మనం ఏం చేస్తామంటే ఆ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్ళి, లేకపోతే పోస్ట్ బాక్సులు ఉంటాయి అక్కడక్కడ ఎర్ర రంగులో ఉంటాయి. అలాగంటే ఏ ఎర్ర రంగు డబ్బాలో పడితే ఆ ఎర్ర రంగు డబ్బాలో మనం మన పత్రాన్ని, చిట్టిని మనం వేసే ఉత్తరాన్ని, పత్రాన్ని పంపించడానికి ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా అనుమోదితమైన పోస్ట్ బాక్స్ ఉంటుంది, రాసి ఉంటుంది దాని మీద. సో అందులో మనం పత్రం వేస్తే అది మనము ఏ గమ్యానికి చేరుకోవాలో, ఏ అడ్రస్కి చేరుకోవాలో ఆ అడ్రస్కి చేరుకుంటుంది చిట్టి పత్రం. అవునా? సో అలాగే భగవంతుడి యొక్క ఈ ప్రామాణిక అర్చ విగ్రహమూర్తులు, మందిరాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనము మన భగవంతుడితో ఆదాన ప్రార్థన చేసుకోవడానికి, మనం భగవంతుడితో అక్కడ మనం ఏ ప్రార్థన చేసుకున్నా, మనం భగవంతుడికి ఏ సేవ అర్పించుకున్నా, ఏ నైవేద్యం పెట్టినా, ఏ అర్చన పూజ చేసినా అవన్నీ కూడా భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకనే మందిరాలు ఉన్నాయి, ఈ భగవంతుడి అర్చ విగ్రహాలు ఉన్నాయి మందిరాల్లో. ముందు కూడా చూసుకున్నాం కదా, మనం భగవంతుడికి ఆధ్యాత్మిక రూపాన్ని చూసుకోలేం కనుక మనకు శుద్ధత మరియు మనకు ఆ పాపాత్ములం కనుక, బద్ధజీవులం కనుక మనకు ఆ యోగ్యత లేదు. అందుకని మనకు అర్చ విగ్రహ మూర్తి రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు, ఎందుకంటే ఆయన చాలా కృపామయుడు కనుక. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా మళ్ళీ తెలిపారు. గాంపర్యటన్మేద్య వివిక్త వృత్తి సదా ప్లుతోదశయనో వధూతః అలక్షిత స్వైరవధూత వేషో వ్రతాని చేరే హరితోషణాని. ఇప్పుడు ఆయన మరి అలా పరిక్రమ అంటే తీర్థయాత్ర నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎన్నో వ్రతాలను కూడా పాటిస్తున్నాడు. ఎందుకు అంటే హరితోషణాని వ్రతాని చేరే హరితోషణాని, హరి భగవంతుడు హరిని సంతుష్టిపరచడానికి అదొక్కటే లక్ష్యంగా పెట్టుకొని ఆయన తీర్థయాత్ర చేస్తున్నాడు. ఇది మన లక్ష్యం ఉండాలి. ఇప్పుడు విదురుడు ఎలా తీర్థయాత్ర చేశాడు అనే విషయాన్ని నుంచి మనము ఎలా తీర్థయాత్ర చేసినప్పుడు మన చేతన ఎలా ఉండాలి, మన కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే విషయం కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో మనం భాగవతంలో ఎంతోమంది భక్తుల గురించి ఇలా ఎన్నో కథలు ఏవైతే వింటామో తద్వారా అది విని ఆనందించడమే కాకుండా దాన్ని మనము మన జీవితంలో ఎలా అనుసరించగలమో దాని గురించి నేర్చుకొని మనము వీలైనంత మటుకు అనుసరించడానికి ట్రై చేయాలన్నమాట. అందుకని ఇవన్నీ నేర్చుకునేది మనం. సో ఎందుకంటే ఎలా తీర్థయాత్ర చేయాలని, ఇప్పుడు మన వాళ్ళు వెళ్తారు చాలామంది, తిరుపతికి వెళ్తారు, లేకపోతే ఎక్కడైనా దివ్యక్షేత్రాలకి, పుణ్యస్థలాలకి వెళ్తారు. వెళ్ళేసి ఏం చేస్తారు, దర్శనం ఒకటి చేసుకుంటారు ఎలాగైనా సరే. ఆ దర్శనం కానీ చేతన ఎలా ఉంటుంది, మీరు అడిగాక ఏం చేశారంటే అక్కడ హోటల్లో తిన్నాము, ఆ సినిమా చూసామని చెప్తారు. దర్శనంతో పాటు దర్శనం చేసాము, అయిపోయింది అంతే, ఇంకా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆ దర్శనానికి ఎలాగైనా సరే కొట్టుకొనైనా గుద్దుకొనైనా లైన్లో ఎలాగైనా దర్శనం చేసేయాలి అంతే. ఇదన్నమాట చేతన. ఇలాంటి చేతనతో ఇలా కాదు, మనం ఎలా దర్శనం చేసుకోవాలి భగవంతుడికి, ఎలా తీర్థయాత్ర చేయాలి, దివ్యక్షేత్రాలని దర్శించుకునేటప్పుడు ఎలా మన చేతన ఉండాలి అనే విషయాలు కూడా మనం విదురుడి నుంచి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏం చేశారంటే ఆయన ఎంతో శుద్ధతతో, శుద్ధమైన భావనతో దర్శనం చేసుకోవడానికి వెళ్ళడమే కాకుండా ఆయన అక్కడ ఉన్న పుణ్యక్షేత్రంలో, నదుల్లో స్నానం చేస్తూ అక్కడ తద్వారా కూడా ఆయన తనని శుద్ధిపరచుకుంటున్నాడు. అలాగే ఎక్కువగా తన ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, అతని హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనే విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోలేదంట విదురుడు. ఆయన ముఖ్యంగా ఒక సాధువులాగానే దర్శనం చేసుకుంటూ, ఒక సాధువులాగా పెద్దగా పట్టించుకోకుండా డ్రెస్ గురించి, హెయిర్ స్టైల్ గురించి ఆయన ఎక్కడ మనకి అక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకొని చెట్టు కిందో పుట్ట కిందో ఆయన ముందుకు వెళ్తున్నాడు దర్శనం చేసుకోవడానికి. ఇలా ఎంతోమంది ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోతున్నాడు. అంటే అక్కడ చాలామంది ప్రజలకి విదురుడు గురించి విన్నారు, మొత్తం ఆయన పేరు ప్రఖ్యాతలు మొత్తం ప్రపంచంలో తెలుసు అందరికీ. అయినా కానీ ఆయన ఎవరు గుర్తించలేకపోయారు, ఈయన విదురుడు ముఖ్యమంత్రి హస్తినాపురాన్ని. కానీ ఆయన అలా అడ్వర్టైజ్ చేసుకుని వెళ్ళలేదన్నమాట. మంత్రి హోదాతో నేను ముఖ్యమంత్రిని, హస్తినాపురానికి ముఖ్యమంత్రిని వస్తున్నాను,
నాకు స్పెషల్ అన్ని అరేంజ్మెంట్స్ చేయండి, నాకు కావాల్సినవి అన్నీ, అలా కాకుండా అసలు ఎవ్వరూ గుర్తుపట్టరాకుండా తెలియకుండా ఒక సాధారణ సాధువులాగా ఆయన దర్శనాన్ని చేసుకుంటూ అలా తీర్థయాత్ర చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడంట. ముఖ్యంగా చేసే అన్ని వ్రతాలు కూడా ఆయన దేనికోసం? భగవంతుడి సంతుష్టి కోసం. సో ఈ విధంగా ప్రభుపాల ద్వారా రాస్తున్నారన్నమాట. మనము ఇలా భగవంతుడి సంతుష్టి కోసం మనము తీర్థయాత్ర చేయాలి, అంతేకాని సొసైటీలో పలుకుబడి కోసమో, సొసైటీలో అదొక అడ్వర్టైజింగ్ కోసమో, సొసైటీని ప్లీజ్ చేయడం కోసమో, దీనికోసం మనం తీర్థయాత్రలకు వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి తీర్థాలు వెళ్తారు, ఎందుకంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. మీకు తెలుసా అండి, నేను కూడా కాశీకి వెళ్ళి వచ్చాను మొన్న. మేము ప్రతి సంవత్సరంకి ఒకసారి తిరుపతి వెళ్ళి వస్తాం మినిమం. అంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా, అదొక ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కాదు. మనము ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మన సరైన చేతన ఉండాలి. అక్కడ మనం దర్శనం చేసుకొని అక్కడ సాధువుల నుంచి లేకపోతే భక్తుల సంగత్యం వెళ్ళి భక్తుల ద్వారా భగవంతుడి గురించి, ఆ దివ్యక్షేత్ర మహిమ గురించి, భక్తి గురించి తెలుసుకొని ఇంకా బాగా ఎక్కువగా సమయం దొరికినప్పుడు అక్కడ సినిమా థియేటర్లో ఏం సినిమా ఆడుతుందో చూడకుండా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఈ దివ్యక్షేత్రంలో ఇప్పుడు మామూలుగా మనం రోజు 16 మాలలు చేసుకుంటాము. అలా 16 మాలల కన్నా ఇప్పుడు ఎక్కువ సమయం మనకు ఉంది, వేరే బిజినెస్ జాబ్ లేదు కనుక మనం ఇంకా ఎక్కువ మాలలు చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. తద్వారా ఇంకా చేతన, ఎందుకంటే ఇంకా అక్కడ మనకి దివ్యక్షేత్రాల్లో మీరు ఏ భక్తి కార్యాలు చేసినా దానికి 1000 రెట్లు పెరిగిపోతుంది మీకు ఫలితం, ఆధ్యాత్మిక ప్రగతి. ఆ విధంగా మీరు ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. కానీ మీరు అక్కడ దివ్యక్షేత్రాలకు వెళ్ళి నామపరాధాలు ఎలా ఉంటాయో 10 భగవంతుడు నామం జపించేటప్పుడు ఎలా మీరు 10 నామపరాలు చేయకూడదో అలాగే ధామపరాధాలు కూడా ఉంటాయి. సో మనం భగవంతుడు ధామానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏ అపరాధాలు చేయకూడదు అనేసి. సో అలా మనము అక్కడ కూడా వెళ్ళి చాలామంది సమయం అంతా ఏసీ రూమ్ దొరికిందా లేదా, ఏసీ ఎలా పనిచేస్తుంది, ఏ హోటల్లో ఉండాలి, ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచన, ఎక్కడ తినాలి, ఏ హోటల్లో దొరుకుతుంది మంచి ఫుడ్, దీని గురించి ఆలోచించడం, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ధ్యానించడం కన్నా మనము ఏదో ఒకటి మనకు కావాలి, మనకు శరీరానికి చూసుకోవడానికి మనకి ఏదో ఒక ఇది అరేంజ్మెంట్ అనేది కావాలి. అది దానికి ఎంత తక్కువ సమయంలో ఎంత తక్కువ చేతన పెట్టి అరేంజ్మెంట్ చేసుకొని ఎక్కువగా మనం చేతన భగవంతుడి చింతన గురించి ఆలోచించుకోవాలన్నమాట. ఎక్కువగా మరి శరీరం సుఖాల గురించి, సదుపాయాల గురించి ఎక్కువగా మనము ఆలోచించుకొని అక్కడ కూడా భౌతిక చేతనతో ఇంకా ఆ చేతన నుంచి మనం బయటపడాలన్నమాట. ఆధ్యాత్మిక చేతనకి అక్కడ వెళ్ళడానికి ఎదగడానికి మనం వెళ్తున్నాం దివ్యక్షేత్రానికి దర్శనానికి. ఒకవేళ అక్కడ మనకు కొన్ని ఇలాంటి ఇబ్బందులు జరిగినా కానీ పెద్దగా పట్టించుకోకుండా మనం మెయిన్గా మన యొక్క చేతన అనేది సరైన చేతనతో మనము దివ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే విషయాన్ని మనము ఇక్కడ విదురుడి నుంచి నేర్చుకుంటున్నాం అన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం ఎక్కువగా అక్కడ ఏదో పెళ్ళికి వెళ్ళట్లేదు కదా. పెళ్ళికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు 10,000 డ్రెస్సు, రకరకాల బంగారం నెక్లెస్లు ఇవన్నీ వేసుకొని మేకప్లు వేసుకొని అక్కడ ఏంటంటే అది ఒక ఫ్యాషన్ షో లాగా ప్రదర్శించుకోవడానికి వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళ సౌందర్యాన్ని దానికోసం వెళ్తూ ఉంటారనమాట. ప్రెస్టీజు పెంచుకోవడానికి ఇలాంటి ఏవో కార్యాల వలన. సో మనం దానికోసం వెళ్ళట్లేదు కనుక ఇక్కడ మనం వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా మెయిన్గా ఏంటంటే మనము క్లీన్గా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, సరిగ్గా స్నానం చేసి శుద్ధమైన బట్టలు వేసుకొని వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి దర్శనంకి వెళ్ళినప్పుడు. అంతేగాని ఇలా మన ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం కాదు. అక్కడ టెంపుల్కి వెళ్తే అందరూ భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, మిమ్మల్ని కాదు. సో ఆ విధంగా మీరు ఎక్కువగా అడ్వర్టైజింగ్ చేసుకోకుండా పెద్ద గొప్పవారు అన్నట్టుగా మామూలుగా వెళ్ళేసి అందరిలో ఒకరుగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చడం బెటర్ అని ఇక్కడ మనకి విదురు నుంచి మనం నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్ శ్లోకం వచ్చేసి ఇత్తం వ్రజన్ భారతమేవ వర్షం కాలేన యావద్ గతవాన్ ప్రభాసం తావచ్చ సాస క్షితిమేక చక్రాం ఏకాతపత్రామజితేన పార్థః. సో ఈ విధంగా ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఇలా భారతవర్షం, భారతం ఏవ వర్షం అని ఇచ్చారు ఇక్కడ. భారతవర్షం అంటే మన శాస్త్రాల్లో మన దేశం పేరు భారతవర్షం అని రాసుంది. ఆ సమయంలో ఇక్కడ ఏమన్నారంటే ఏకచక్రాం ఏకాతపత్రాం, ఒకే చక్రవర్తి ఒకే జెండా కింద మొత్తం ప్రపంచమంతా ఆ సమయంలో ఐకమత్యంగా ఉండేది. అంటే ఒకే రాజు కింద మొత్తం ప్రపంచాన్ని నడిపేవారు. అది యుధిష్ఠిర మహారాజు. ఎవరు? అజితేన పార్థః. అజితేన అంటే భగవంతుడి యొక్క కృప ద్వారా
అజిత అనేది కూడా పేరు భగవంతుడిది, ఎవరు జయించలేరు భగవంతుడు కానీ, అజిత ఆయన పేరు. సో అజితేన పార్థ, ఇక్కడ పార్థ అంటే పృథ యొక్క పుత్రుడిని పార్థ అంటారు. మామూలుగా అర్జునుడిని సంబోధించి అంటారు, ఇక్కడ యుధిష్ఠిర మహారాజు, ఎందుకంటే యుధిష్ఠిరుడే కదా రాజు, ఆయన కూడా పార్థనే, పృథ యొక్క పుత్రుడు. అవునా, కుంతి మహారాణి యొక్క పృథ అనేది కుంతి మహారాణి యొక్క పేరు, అసలు పేరు కుంతి మహారాణి అనేది పృథ. కుంతి అని ఎందుకు పడిందంటే పేరు ఆమెను కుంతి భోజరాజుకు దత్తతగా ఇచ్చారు కనుక, దత్తత తీసుకున్నాడు కనుక ఆయన కుంతి భోజరాజు యొక్క పుత్రిగా పెరిగింది కనుక కుంతి అనేసి ఆమెకి పేరు ఎక్కువగా ఫేమస్ అయిందనమాట. ఆమె అసలు పేరు వచ్చేసి పృథ, అందుకనే పృథ యొక్క పుత్రుల్ని పార్థ అంటారు. సో ఆ విధంగా. సో ఇక్కడ అలా యుధిష్ఠిరు మహారాజు అప్పుడు ఆయన యొక్క నాయకత్వంలో మొత్తం ప్రపంచం, భారతదేశం అంతా ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఈయన అలా భారతదేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు, తీర్థస్థలాల్ని దర్శించుకున్నాడంట విదురుడు. అలా దర్శించుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? గతవాన్ ప్రభాసం, ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ప్రభాస క్షేత్రానికి అక్కడ వెళ్ళాడు. తర్వాత అక్కడ ఏం విన్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో ఉంది, చూద్దామంట. సో ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తాత్పర్యంలో ప్రభుపాదుల ద్వారా ఏం చెప్తున్నారంటే, ఆ సమయంలో భారతవర్షాన్ని అనే పేరుతోనే మన దేశాన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇండియా అంటారు కదా, అసలు మన పేరు భారతవర్షం లేదా భారతం, అది మన దేశం పేరు అన్నమాట. సో మన శాస్త్రాల్లో అన్ని చోట్ల ఇండియా అని ఎక్కడ రాయలేదు, శాస్త్రాల్లో భారతదేశం అని, భారతవర్షం అనే రాశారు. సో మనకి ఇక్కడ హిస్టరీలో ఏంటంటే సరిగ్గా మహా అంటే మన మోడర్న్ హిస్టరీ వచ్చేసి ప్రభుపాదుల ద్వారా అంటారు, మహా అంటే 3000 సంవత్సరాల కన్నా ఎక్కువ మనకి ఏం జరిగింది దానికన్నా ముందనే విషయాలు తెలియదు ఎవరికి. ఇందులో కూడా ఎన్నో బయట రాసే వాళ్ళ పుస్తకాల్లో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో ఎవరికి తెలియదు. సో అందుకని మన శాస్త్రాల్లో ప్రామాణికమైన విషయాల గురించి మనకు తెలుస్తాయి అన్నమాట. 1000 సంవత్సరాల క్రితం కూడా, 5000 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉండేవి, సంస్కారం సభ్యత ఎలా ఉండేది, ఎలా వ్యవహారాలు నడిచేవి అన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట భాగవతం ద్వారా, ఇలాంటి శాస్త్రాల ద్వారా. సో ఇక్కడ మనకి 5000 సంవత్సరాల ముందు కూడా ఏం జరిగిందనే విషయం మనకు అర్థమవుతుందని తెలుస్తున్నారు ఇక్కడ. అంటే 5000 సంవత్సరాల క్రితం ముందు పరీక్షిత్ మహారాజ్ సమయంలో కూడా ఆయన కూడా మొత్తం ఈ యొక్క ప్రపంచానికే ఆయన అధిపతి, చక్రవర్తి, సామ్రాట్గా ఆయన ఏలాడనే విషయాన్ని మనము మొదటి స్కందంలో కూడా చర్చించుకున్నాం. అవునా? సో ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అని చాలా కష్టపడుతున్నాయి అన్నమాట అన్ని దేశాలని ఐకమత్యంగా ఉంచడానికి. ఎందుకంటే ఎక్కడో అక్కడ 2 దేశాలు కొట్టుకుంటూనే ఉంటాయి ఇప్పుడు ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇస్రాయెల్ మధ్య, ఇరాన్ ఇరాక్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, లేకపోతే మళ్ళీ పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఎప్పుడు ఏదో ఒక 2 దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవునా? ఇవి కొట్టుకోకుండా, యుద్ధం కాకుండా ఉండడానికి యునైటెడ్ నేషన్ అందరం ఐకమత్యంగా ఉండాలని చెప్తే కష్టపడిపోతున్నాయి. కానీ ఆ సమయంలో మొత్తం అన్ని దేశాలన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. ఒక్క రాజు కిందే ఎంతోమంది చిన్న రాజులు ఉండేవారు, వాళ్ళ ప్రదేశాల్లో చిన్న రాజులు పరిపాలించుకునేవారు. కానీ ఆ చిన్న రాజులందరూ కూడా ముఖ్యమైన చక్రవర్తి సామ్రాట్ అయిన ఈ యొక్క యుధిష్ఠిర మహారాజు కానీ, పరీక్షిత్ మహారాజు కానీ వాళ్ళ అండర్లోనే, వాళ్ళ అధీనతలోనే వాళ్ళు పనిచేసేవారు అన్నమాట. సో అలాగా జరగాలి, మళ్ళీ ఒక జెండా కింద, ఒక నాయకత్వం కింద మొత్తం ప్రపంచమంతా ఏకమత్యమై యుద్ధాలు లేకుండా, కొట్టుకోకుండా, శాంతితో, సంతోషంతో ఉండాలి అంటే ఏం చేయాలి అని ప్రభుపాదుల వాళ్ళు ఇక్కడ రాశారు. మళ్ళీ మనము ఏం చేయాలి? యుధిష్ఠిర మహారాజుల, పరీక్షిత్ మహారాజుల, ఆ రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అలాగే ప్రజలు కూడా అందరూ భగవంతుడు కృష్ణుడిని ఆశ్రయించాలి, ముఖ్యంగా రాజు. సో అలా ఎప్పుడైతే ఆ రాజు ఎవరైతే ఉన్నారో కృష్ణుడిని ఆశ్రయించి కృష్ణుడి ఆదేశానుసారంగా ఎప్పుడైతే ఆయన పరిపాలిస్తాడో అప్పుడు ఐకమత్యంగా అన్ని దేశాల్లో అందరూ కూడా అలా కృష్ణుడిని అంగీకరించి ఆయనే మా పరమపిత అని స్వీకరిస్తే అప్పుడు అది సంభవం. కృష్ణుడి యొక్క కృప అనుగ్రహం ద్వారా అది సంభవం. అంతేకాని ఇలా ఇంకా వేరే ఎన్ని మీటింగ్లు, చర్చలు, ఎన్ని రకాల యుద్ధాలు, ఉద్యమాలు ఏం చేసినా సరే, ఎన్ని యునైటెడ్ నేషన్ లాంటి ఎన్ని ఆర్గనైజేషన్లు చేసినా కానీ లాభం ఉండదు. ఎందుకంటే ప్రభుపాదుల ద్వారా అక్కడ వెళ్ళారు, యునైటెడ్ నేషన్ దగ్గర చూసి, ఇదేంటి చాలా జెండాలు ఉన్నాయి బయట, ప్రతి సంవత్సరం జెండాలు పెరుగుతున్నాయి నంబరు, అంటే ప్రతి సంవత్సరం దేశాలు పెరిగిపోతున్నాయి, అంటే ఇంకా విడిపోతున్నాయి అన్నమాట దేశాలు, కొత్త దేశాలు తయారవుతున్నాయి. సో వీళ్ళు ఏం ఐకమత్యం చేస్తున్నారు, ఇంకా విభజన జరుగుతుంది. సో ఈ ఐకమత్యం అనేది ఆధ్యాత్మిక స్తరంలోనే అందరూ ఐకమత్యం కావచ్చు, భౌతిక స్తరం పైన ఎప్పుడు ఐకమత్యం అనేది జరగడం చాలా కష్టం అన్నమాట. ఇవన్నీ విషయాలు మనకు ప్రభుపాదుల ద్వారా తెలుస్తున్నాయి అన్నమాట. తత్ర తశుశ్రావ సుహృద్వినష్టిం
వనం యథా వేణుజవహ్ని సంశ్రయం సంస్పర్ధయా దగ్ధమతానుశోచన్ సరస్వతీం ప్రత్యగివాయాయ తుష్ణీం. ఇంకా ఆయన ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వ్యక్తుల నుంచి ఏం సమాచారం ఆయనకు దక్కింది అంటే, నాకు సంబంధమైన ఎంతోమంది కౌరవులు, కురు వంశానికి చెందినవారు, అలాగే యాదవ వంశానికి చెందిన వాళ్ళు బంధువులు అందరూ కూడా చాలామంది యుద్ధాలు చేసుకొని యుద్ధాల్లో చనిపోయారు అని. ఎలాగైతే ఒక అడవిలో అగ్ని పుడుతుందో, ఫారెస్ట్ ఫైర్ అంటారు, తెలుగులో ఏమంటారు, ఈ ఫారెస్ట్ ఫైర్లో ఈ అగ్నిలో పుట్టినప్పుడు ఎలా పుడుతుందంటే, అది ఎవరో అగ్గంటారు అడవిలో. ఒక బంబు ఇంకొక బ్యాంబూకి, ఒక కట్టె ఇంకో కట్టెకి గాలిలో అలా ఇలా రఫ్గా అంటే ఫ్రిక్షన్తో అగ్ని అనేది స్టార్ట్ అయ్యి అది ఆ అగ్ని ద్వారా మొత్తం అడవంతా కాలిపోతుంది. అలా ఇక్కడ మానవ సమాజంలో కూడా ఒక్కొక్కసారి ఏవో గొడవల కారణంగా ఇద్దరు మనుషులు, ఇద్దరు దేశాలు, ఇద్దరు పరివారాలు ఇలా కొట్టుకొని అందరూ చచ్చిపోతారు. సో ఇలాంటి గొడవలు, ఇలాంటి కొట్టుకోవడం అనేది రపిడి అంటారా? ఇక్కడ ఎవరో రాశారు మనకి, కుసుమకుమారి మాతాజీ గారు. ఓకే, సో అలా అన్నమాట. దవాగ్ని అంటారు కదా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. అదే అనుకున్నాను నేను, మళ్ళీ చెప్పలేదు. దవాగ్ని, రైట్. సో ఎలాగైతే ఆ దవాగ్ని ద్వారా మొత్తం అడవంతా కాలి మసైపోతుందో అలాగే, కానీ దాన్ని ఇప్పుడు అడవంతా కాలుతుందనుకోండి, దాన్ని ఎలా మరి ఆర్పడం, ఆ మంటల్ని ఎలా ఆర్పడం, అది ఎలా ఆరుతాయి? ఎప్పుడైతే పెద్దగా వర్షం పడుతుందో మేఘాల ద్వారా, ఆ వర్షం పడి ఆ వర్షం ద్వారా మంటలన్నీ ఆరిపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఈ వర్షం అంటే ఇక్కడ మనకి మనిషి సమాజంలో, మానవ సమాజంలో ఇలాంటి గొడవలు ఎలా మరి ఆగిపోయేది అంటే, సాధువులు సంతువుల యొక్క కృప ద్వారా, వారు చేసే ప్రయత్నం, వారి అనుగ్రహం, వారి ఆదేశాన్ని పాటిస్తే మనుషులు శాంతితో గొడవలు లేకుండా బతకొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు మనకు ప్రభుపాదుల ద్వారా. వాళ్ళ కృపావర్షం ద్వారా అన్నమాట. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చూసామేంటంటే, దాని తర్వాత ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయన సరస్వతీం ప్రత్యయాయ తుష్ణీం, అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోయాడంటే ఆయన సరస్వతీ నది ఒడ్డున పశ్చిమ వైపు, ఆయన అక్కడ నుంచి పశ్చిమ దిశగా వెళ్తే అక్కడ సరస్వతీ నది ఉంది. ఆ సరస్వతీ నది ఒడ్డున ఉన్న తీర్థస్థలాల్ని దర్శించుకున్నాడంట అక్కడికి వెళ్ళి. అంటే చూడండి, ఇప్పుడు సరస్వతీ నది ఇప్పుడు లేదు, కానీ 5000 సంవత్సరాల ముందు ఉంది విదురుడు ఉన్నప్పుడు. ఓకే, మన శాస్త్రాల్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ మనకి అర్థం ఏంటంటే, ఇక్కడ శాస్త్రాల్లో సరస్వతి నది ఉంది అనే విషయం, అక్కడ తీర్థస్థలాలు కూడా ఉండేవి, ఇది పవిత్రమైన నది అని మనకు చాలా దగ్గరలో వస్తాయన్నమాట. అయితే కొంతమంది నమ్మలేదు వీన్ని, కానీ తర్వాత చూసారు సైంటిస్టులు, ఇప్పుడు నది లేదు కానీ నది మొత్తం ఇప్పుడు ఎండిపోయిన తర్వాత కూడా, నది మొత్తం ఎండిపోయిన తర్వాత నీళ్ళంతా అయిపోయిన తర్వాత రివర్ బెడ్ అనేది ఉంటుంది. ఆ రివర్ బెడ్ ద్వారా సైంటిస్టులు కనిపెట్టేశారనమాట. ఎక్కడైతే ఎలాగైతే శాస్త్రాల్లో వర్ణించారో సరస్వతి నది ఎక్కడుంది అని దాని పొజిషను, అదే సేమ్ పొజిషన్లో రివర్ బెడ్ అనేది ఉంది. అంటే వాళ్ళు కనుక్కున్నారు, సైంటిస్ట్ ప్రూవ్ చేసి చూపించారు, 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక నది ఉండేది, ఇప్పుడు అది లేదు, అంతరించిపోయింది అని. అలా అన్నమాట. సో మన శాస్త్రాల్లో చెప్పేవన్నీ చాలా విషయాలు రుజువయ్యాయి కూడా. కానీ కొంతమంది మూర్ఖులు కొత్త ఇవి ఉంటాయి, థియరీస్ అంటారు, సిద్ధాంతాలని సృష్టించి ప్రచారం చేస్తూ ఉంటారు. ఏవేవో ఉంటాయి సిద్ధాంతాలు, అందులో వచ్చేసి తప్పుడు చెప్తూ ఉంటారు విషయాలు. అందుకే మనము శాస్త్రాల నుంచి మనము సరైన విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. ఎవరెవరో చెత్త సిద్ధాంతాలు తయారు చేసేసి మన హిస్టరీ గురించి, మన శాస్త్రాల గురించి వ్యాఖ్యలు చేస్తే మనం దాన్ని కేర్ చేయకూడదు అనమాట. మనం ఏదైనా భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక గురించి చెప్తే మనం అడగాలి, ఎక్కడ ఇది భాగవతంలో, భగవద్గీతలో రాస్తుంది అని. మీరు ఏ పరంపర నుంచి మాట్లాడుతున్నారు, ఏ పరంపరలో నేర్చుకున్నారు అని ఫస్ట్ నిలదీసి అడగాలి ఈ క్వశ్చన్ మనం. అంతేగాని అయ్యో ప్రభుజీ వాళ్ళు అలా అంటున్నారు, అయ్యో ప్రభుజీ వీళ్ళు ఇలా అంటున్నారు, ఇలా కాదు. ఫస్ట్ మీరు వాళ్ళని ప్రశ్నించాలి వెంటనే. ఎవరైనా ఇలాంటి మెసేజ్లు ఎక్కడైనా ఫార్వర్డ్ చేస్తే, వాట్సాప్లో ఇక్కడ మెసేజ్లు చేస్తే మీరు చూడాలి ఇక్కడ దాని రెఫరెన్స్ ఏముంది. ఎవరికి ఇప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాసేసుకుంటూ ఉంటారు, ఏదైనా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, దానికి రెఫరెన్స్ ఎక్కడ? సో మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు మందిరాలు ఉన్నాయి. ముందు 5000 సంవత్సరాల క్రితం కూడా మందిరాలు ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం సరస్వతి నది ఉండేది. సో ఇవన్నీ విషయాలు మనకు శాస్త్రాల నుంచి ప్రమాణం, ఇది ప్రమాణం మనకి.
సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూద్దాం, 22వ శ్లోకం. తస్యాం త్రితస్యోషన సోమనశ్చ పృతోరతాగ్నేరసితస్య వాయో తీర్థం సుదాసస్య గవాం గుహస్య యశ్రద్ధదేవస్య స ఐషసేవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా సరస్వతి నది ఒడ్డున మొత్తం 11 తీర్థస్థలాలని ఆయన దర్శించుకున్నాడంట. పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ. త్రిత, ఉషణ, మను, పృథు, అగ్ని, అసిత, వాయు, సుదాస, గో, గుహ, శ్రాద్ధదేవ. సో ఇలా విదురుడు ఇవన్నీ తీర్థస్థలాన్ని దర్శించుకొని అక్కడ ఏ అయితే ఆచరణలు చేయాలో అవన్నీ కార్యక్రమాలు కూడా చేసుకొని, అన్నీ ఏవైతే అక్కడ ఎలా అయితే వ్యవహరించాలో, ఏ కార్యక్రమాలు అయితే చేయాలో, రిచువల్స్ ఏవైతే పెర్ఫామ్ చేయాలో అవన్నీ చేసుకొని తర్వాత నెక్స్ట్ తీర్థస్థలాలకి వెళ్ళారనమాట. అన్యాని చేహ ద్విజదేవదేవై కృతాని నానాయతనాని విష్ణో ప్రత్యాంగముఖ్యాంకిత మందిరాణి యద్దర్శనాత్ కృష్ణమనుస్మరంతి. ఇది కూడా చాలా మంచి శ్లోకం. ఈ ఒక్క శ్లోకంలో ఎన్నో విషయాలు చెప్పేస్తారు. అలా అన్యాని చేహ ద్విజ దేవై, ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. అలా ఎన్నో దేవాలయాల్ని ఎవరు నిర్మించి పెట్టారంట, ఎవరు నిర్మించారంట దేవాలయాల్ని? ద్విజ దేవై, దేవతలు మరియు ద్విజదేవ అంటే ద్విజుల్లో కూడా ఎంతో శ్రేష్టమైన వాళ్ళు, వైష్ణవులు అలాంటి వారు, ఇంకా భక్తులు, సాధువులు, వీళ్ళందరూ ద్విజదేవ. ద్విజుల్లో కూడా అంటే ద్విజ అంటే మనకు తెలుసు కదా, మనం చర్చించుకున్నాము. సో ద్విజ దేవై. సో వీళ్ళందరూ కూడా మందిరాల్ని నిర్మించారంట అప్పుడే. ఇలా ఎన్నో మందిరాల్ని నిర్మించారు. ఎవరివి? కృతాని నానాయతనాని విష్ణు మందిరాల్ని. ఎన్నో అవతారాలు ఉన్నాయి విష్ణువుకి. అలా రకరకాల ఎన్నో అనంత అవతారాలు ఉన్నాయి విష్ణువుకి. అనేక విష్ణు అవతారాలకి అనేక మందిరాలు ఉన్నాయి ఎన్నో. ముందు కూడా చూసాం మనం నిన్న కూడా, సహస్రమూర్తి అని. వేలాది మూర్తులను, వేలాది విగ్రహాలను ఆయన దర్శనం చేసుకున్నాడు విదురుడు. ఒక్క మందిరం 2 మందిరం చెప్పలేదు. అంటే కల్చరు, టెంపుల్ కల్చర్ అనేది మన భారతదేశంలో ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట, సనాతన కాలం నుంచి. ఎందుకంటే ప్రభుపాల ద్వారా ఇక్కడ రాస్తున్నారు, కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే, నాస్తికులు, మూర్ఖులు, వాళ్ళు ఎవరైతే ఈ విగ్రహారాధాన్ని ఖండిస్తూ ఉంటారో, మందిరాలని ఖండిస్తూ ఉంటారో, ఈ మందిరాలు అనేవి ముందు లేవు, ఇవన్నీ కొత్తగా వీళ్ళు కడుతున్నారు, ఈ మూర్తులు విగ్రహాలు ఇందులో భగవంతుడు లేడు, ఇదంతా కొత్తగా వీళ్ళు తయారు చేస్తున్నారు, ఇవన్నీ మన వేదాల్లో లేవు అని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. చాలామంది అమాయకులు ప్రజలు, వాళ్ళు ఎప్పుడు భాగవతాన్ని చదవలేదు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. అమాయకులు ఏది ఎవడు ప్రచారం చేస్తే అది వినేసి నమ్మేస్తూ ఉంటారు చాలామంది. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. భాగవతం మనం చదవాలి ఫస్ట్, తర్వాత ఇది ప్రచారం చేయాలి. మనం ఏం చేయనవసరం లేదు, భాగవతంలో ఉన్నట్టు చెప్తే చాలు. ఎవరు ఇంకా మూర్ఖులు, ఎవరు మూర్ఖులు చేయలేరు. మీరు ఎంత ప్రయత్నించి ఒకసారి భాగవతం చదువుకున్నారంటే ఆ వ్యక్తిని ఎవరు మూర్ఖులు చేయాలన్నమాట. సో అతనికి కావాల్సిన అంత జ్ఞానం ఉంది ఇక్కడ ఉంది, ఇందులో ఉంది భాగవతంలో. కృతాని నానాయతనాని విష్ణు, ఇలా విష్ణు యొక్క అనేక మందిరాల్ని దేవతలు మరియు సాధువులు, సంతులు, ద్విజశ్రేష్ఠులు వీళ్ళందరూ నిర్మించి పెట్టారు. ప్రత్యంగ ముఖ్యాంకిత మందిరాని, ఇలా ఆ మందిరాల్లో భగవంతుడు యొక్క చిహ్నాలు కనిపిస్తాయంట. బయట ఆ మందిరాలు మొత్తం అలంకరించి ఉంటాయంట. ఎందుకు అంటే, ఎలాగంటే మనకి ఇక్కడ ప్రభుపాద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అనేక విష్ణు అవతారాలు ఎలాగంటే గోవింద, మధుసూదన, నరసింహ, మాధవ, కేశవ, నారాయణ, పద్మనాభ, పార్థసారథి, ఇలా ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. అనేక అవతారాలకి అనేక మందిరాలు ఉన్నాయి. మరియు భగవంతుడు విష్ణువుకి శంఖ, చక్ర, గదా, పద్మ, అవునా, 4 ఆయన ధరించి ఉంటాయి ఆయన 4 చేతుల్లో. సో ఇవన్నీ ఆభరణాలు, ఇంకా ఈ ఆయుధాలు, ఇవన్నీ కూడా వీటితో మందిరాన్ని అలంకరించి ఉంటాయి అన్నమాట. దూరం నుంచి కూడా పెద్ద పెద్ద మందిరాలు కడతారు. ముఖ్యంగా ఇవన్నిట్లో చక్రం ఇక్కడ ఇచ్చారు. సుదర్శన చక్రం అనేది ఒక ముఖ్యమైన ఆయుధం. కృష్ణుడు కూడా ఉపయోగిస్తాడు కదా సుదర్శన చక్రాన్ని. సో ఈ సుదర్శన చక్రాన్ని చిహ్నంగా అది పైన మనకి విష్ణు మందిరాలు కొన్ని పైన మనం చూస్తాం అన్నమాట. చక్రం కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా ఆయన దర్శించుకుంటున్నాడు అని ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇలా పెద్ద పెద్ద మందిరాలు ఎందుకు కడతారు అంటే, దూరం నుంచి కూడా ఒక వ్యక్తి భగవంతుడి ఆ మందిరాన్ని చూసి, పెద్దగా ఉంటే మందిరం కనిపిస్తుంది దూరం నుంచి కూడా, అలాగే ఆ మందిరాన్ని చూసి, ఆ మందిరంలో పైన చక్రాన్ని చూసి భగవంతుడిని స్మరించుకోవచ్చు.
అలాగే మందిరంలో ఉన్న చిహ్నాలు భగవంతుడికి సంబంధించిన చిహ్నాల గురించి ఆయన దర్శనం చేసుకోవచ్చు, దూరం నుంచే ఆ భాగ్యాన్ని ఆయన పొందవచ్చు, భగవంతుడిని స్మరించుకోవచ్చు. అలా ఈ విధంగా విదురుడు కూడా దూరం నుంచే చూసి మళ్ళీ లోపల భగవంతుడి మూర్తిలను కూడా చూసి ఏం చేస్తున్నాడు, ప్రతిసారి యద్దర్శనాద్ కృష్ణం అనుస్మరంతి, ప్రతి క్షణం విదురుడు కృష్ణుడిని స్మరించుకుంటూ ఉన్నాడంట. అందుకనే ఇదన్నమాట, ముందు పెద్దగా మందిరాన్ని కట్టేవారు, అది కల్చర్ అనమాట. పెద్ద మందిరాలు మన సౌత్లో ఎక్కువగా, దక్షిణ భారతంలో మీరు చూస్తారు కదా, పెద్దగా మందిరాలు ఉంటాయి, గోపురాలు. సో దూరం నుంచి కూడా ఒక వ్యక్తి దర్శనం చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైన ఉద్దేశం అనమాట. తద్వారా ఆయన భగవంతుడిని స్మరించుకోవచ్చు. సో అందుకే పైన పెద్ద చక్రం పెడతారు. మీరు జగన్నాథ్ పురిలో అయినా చూడండి, మన జగన్నాథ్ పురి మందిరం పైన పెద్ద చక్రం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మాయాపూర్లో పెద్ద టెంపుల్ కడుతున్నారు, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం. దానిపైన కూడా మొన్న కొత్తగా కొన్ని మాసాల క్రితం చక్రాన్ని స్థాపించారు, అవునా. సో ఇదేంటంటే భగవంతుడి యొక్క చిహ్నం, దూరం నుంచి చూసి ఇది విష్ణు మందిరం అని మనకు అర్థమైపోతుంది. భగవంతుడి యొక్క స్మరణ మనం చేసుకోవచ్చు, కృష్ణుడి స్మరణ చేసుకోవచ్చు అని. సో ఇవి ఇక్కడ చెప్పిన విషయాలు. నెక్స్ట్ వెళ్దామంట. తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం శౌవీరమత్స్యాన్ కురు జంగలాంశ్చ కాలేన తావద్ యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ. ఇప్పుడు ఇలా తీర్థయాత్ర చేసుకుంటూ ఎన్నో మంచి మంచి ప్రదేశాలని ఆయన, అంటే ఒక్కొక్క తీర్థస్థలం నుంచి ఇంకో తీర్థస్థలం వెళ్ళాలంటే ఎన్నో ప్రదేశాలన్నీ ఆయన కవర్ చేసుకుంటూ వెళ్తాడు, అవునా. సో ఏ ప్రదేశాలు ఆయన తీర్థయాత్ర చేసుకుంటూ వెళ్ళాడంటే, ఏ ప్రదేశాల నుంచి సౌరాష్ట్రం, సురాష్ట్రం అంటే సూరత్, సౌవీర, మత్స్య, కురుజంగల, కురు రాష్ట్రాలన్నీ, ఇవన్నిట్లో మత్స్య రాష్ట్రం, ఇవన్నీ ఏంటంటే ప్రభుపాల ద్వారా రాశారు. ఎక్కడ వస్తాయంటే ఇవన్నీ మనకి వెస్టర్న్ ఇండియాలో, నార్థన్ ఇండియాలో. సూరత్ అంటే గుజరాత్ దగ్గర ఉంటుంది కదా. సో అలా ఇంకా పంజాబ్, గుజరాత్, ఇంకా మథుర, న్యూఢిల్లీ, బృందావన్, ఇవన్నీ ఏరియాస్ అన్నమాట. ఎందుకంటే ఈ ఏరియాస్లో చాలా కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. ఆయన పుట్టింది బృందావనంలో, అంటే పుట్టింది మథురాలో, అక్కడ నుంచి బృందావనంకి వెళ్ళాడు, తర్వాత ద్వారకాకి వెళ్ళి లీలలు చేశాడు, మథురాలో లీలలు చేశాడు. సో ఈ యొక్క ప్రదేశాల్లో భగవంతుడు ఎన్నో లీలలు చేశాడు కనుక ఇవి ఎంతో, అక్కడ ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయి, ఎంతో పవిత్రమైన స్థలం అది. సో అందుకనే అక్కడ అన్ని పవిత్ర స్థలాల్ని దర్శించుకుంటూ విదురుడు ఎక్కడ చేరుకున్నాడంట, యమునా నది ఒడ్డున. చూడండి ఇక్కడ సూరత్ అని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మీరు సూరత్ అనే పేరు చూడొచ్చు అక్కడ, అవునా. కురుక్షేత్ర ఈరోజు కూడా ఉంది, ద్వారకా ఈరోజు కూడా ఉంది. సో ఇవన్నీ మనకు ప్రదేశాలు ఏవైతే శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పారు, నదుల పేర్లు కూడా చెప్పారు. ఇక్కడ సరస్వతి వచ్చింది, మీరు భాగవతంలో చూస్తారు. ఇంకా గంగా నది గురించి కూడా చెప్తారు. ఇప్పుడు యమునా నది వచ్చింది, యమునా నది కూడా ఉందని చెప్పారు. ఉంది మనకి ఇప్పుడు నిజంగా మీరు చూడొచ్చు యమునా వెళ్ళి నది. గంగా నది ఉంది ఇక్కడ మాకు దగ్గరే, ఇక్కడ నుంచి 15 నిమిషాలు అంతే గంగా నది. సో అలాగే ఇంకా కావేరి, గోదావరి, అన్ని నదుల గురించి కూడా మనకి భాగవతంలో వస్తాయి ముందు. సో ఇవన్నీ భాగవతంలో రాసినవన్నీ ఏవో కాల్పనికమైన కావు, నిజమైనవి. అది నిజమైన హిస్టరీ అన్నమాట. ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగిన రియల్ స్టోరీస్ ఇవన్నీ. సో తర్వాత ఆయన యమునా నది ఒడ్డున చేరుకొని అక్కడ ఎవరిని కలిశాడంట, భాగవతోత్తమం. ఎవరు? తత్రోద్ధవం భాగవతం దదర్శ. ఉద్ధవం భాగవతం. ఈ భాగవతం అంటే ఈయన భక్తుడు, ఎంతో శుద్ధ భక్తుడైన ఉద్ధవుడిని అక్కడ దర్శించుకున్నాడు, కలిశాడు అని ఇక్కడ చెప్పారనమాట. సో ఈ విధంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇలా విదురుడు అనేక ప్రదేశాలు ఎక్కడైతే కృష్ణుడు లీలలు చేసుకున్నాడో ఆ లీలా స్థలాలన్నింటిలో ఆయన దర్శనం చేశారని చెప్పారు కదా. తద్వారా భగవంతుడు లీలాస్థలాలకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, ఎందుకు ఒక భక్తులు భగవంతుడి యొక్క లీలాస్థలాలకి వెళ్ళాలనుకుంటారు, జన్మస్థలం కానీ లేకపోతే లీలలు చేసిన స్థలాలు మనకి ఎందుకు ఎంత ముఖ్యమైనవి అంటే, అక్కడ వెళ్ళగానే మనం భగవంతుడిని స్మరించుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు లీలలు చేశాడు, ఆ లీల చేశాడు, ఆ విధంగా భగవంతుడి స్మరించుకుంటూ ఆ లీలల గురించి భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ. తద్వారా మనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు. భగవంతుడితో స్వయంగా దర్శనం చేసుకునే దానికన్నా ఎక్కువ ఆనందం పొందవచ్చు అంట. అలా శుద్ధ భక్తులు పొందుతారంట. అందుకని శుద్ధ భక్తులు తీర్థస్థలాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కూడా. ఎందుకంటే వారికి వారి యొక్క హృదయంలో ఎంతో భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కనుక. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. వారి యొక్క ప్రేమ అనే కాటుకతో ఎప్పుడు వాళ్ళ కళ్ళు ప్రేమన కాటిక ఉంటుందంట.
అందుకే వాళ్ళ ప్రేమతో, భగవంతుడి ప్రేమతో చూడగలుగుతారు కనుక అక్కడ ప్రతి లీలాస్థలిలో కూడా భగవంతుడిని దర్శించుకోగలుగుతారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతారు. అందుకనే వీరికి అందుకనే మనం భగవంతుడి లీలాస్థలి, భగవంతుడి ధామం, తద్ధామ బృందావనం, భగవంతుడి నామం, ఇవన్నీ అభిన్నం అన్నమాట ఆధ్యాత్మిక స్థాయిలో. సో ఆ విధంగా యమునా నది తీరాన, అంటే యమునా నది పైన ఎన్నో లీలలు చేశారు భగవంతుడు కృష్ణుడు. సో ఆ యమునా నది తీరాన ఎవరు కలుసుకున్నారు? విదురుడు, ఉద్ధవుడు, ఇద్దరు శుద్ధ భక్తులు. ఏం జరుగుతుంది? ఇద్దరు శుద్ధ భక్తులు కలుసుకుంటే భగవంతుడి గురించే చర్చ. సో ఇప్పుడు మరి చూద్దామంట లాస్ట్ శ్లోకం ఈ రోజుకి. సవాసుదేవానుచరం ప్రశాంతం బృహస్పతే ప్రాక్తనయం ప్రతీతం ఆలింగ్యగాఢం ప్రణయేన భద్రం స్వానామ పృచ్ఛత్ భగవత్ ప్రజానాం. ఇప్పుడు సవాసుదేవానుచరం ప్రశాంతం, ఎప్పుడు వాసుదేవుని అనుసరించి ఎప్పుడు ఆయనతో పాటే ఉండే ఎవరు? ఉద్ధవుడు. అంతేకాదు ఆయన బృహస్పతి ప్రాక్ తనయం ప్రతీతం, బృహస్పతి యొక్క శిష్యుడు ఆయన ఎవరు? ఉద్ధవుడు. సో ఉద్ధవుడు గొప్ప భక్తుడు. ఎలా అంటే కృష్ణుడు సాంగత్యంలో ఉండేవాడు, ఎప్పుడు కృష్ణుడితో పాటు తిరిగేవాడు. కృష్ణుడికి బెస్ట్ ఫ్రెండ్ అంటే, ఆయనకు ఎంతో సన్నిహితమైన మిత్రుడు అంటే ద్వారకాలో అది ఉద్ధవుడే. ఎంతగా భగవంతుడికి సన్నిహితంగా ఉండేవాడు, ఎంతగా భగవంతుడిని అనుసరించేవాడంటే ఉద్ధవుడు, ఆయన ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడు వేసుకున్న అంటే యూజ్ చేసిన వస్తువుల్ని ఆయన యూజ్ చేసేవాడు, భగవంతుడు వేసుకున్న వస్త్రాలను ఆయన వేసుకునేవాడు. అలా భగవంతుడి గురించి ఇంత ఆలోచించి ఉద్ధవుడి యొక్క రంగు కూడా భగవంతుడి లాగే మారిపోయిందనమాట, శరీర రంగు. అలా ఎప్పుడు భగవచ్చింతతో ఉంటాడు ఉద్ధవుడు. ఇంకా ఆయన బృహస్పతి పుత్రుడు, ఎంతో మేధావి అనమాట. అందుకనే ఆయనే మనకి అంటే అక్కడ ద్వారకాలో కృష్ణుడికి మంత్రిలాగా అనమాట. అంటే ఆయన ఏదైనా అడ్వైస్ తీసుకోవాలంటే రాజ్యాన్ని పరిపాలించడానికి మంత్రిగా ఆయన ఉద్ధవుడి యొక్క అడ్వైస్ని తీసుకునేవారు అనమాట కృష్ణుడు కూడా. సో ఇలాంటి ఉద్ధవుని కలవగానే ఎంతో ప్రేమతో ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం. సో వెంటనే ఉద్ధవుడు మీరు ఇంకా విదురుడిని చూస్తే, విదురుడు చాలా సీనియర్ అనమాట ఉద్ధవుడికి, ఏజ్ వయస్సులో ఆయన తండ్రి సమానుడు విదురుడు ఉద్ధవుడికి. అందుకే వెంటనే ఉద్ధవుడు ఆయన చూడగానే, తండ్రి సమానుడైన విదురుడిని చూడగానే వెంటనే ఆయన కాలబెడబడి నమస్కారం చేయబోతుంటే వెంటనే ఆయన ఎత్తి ఆలింగనం చేసుకున్నాడు ప్రేమతో, ఎంతో గాఢంగా. స్వానం అప్రచ్ఛత్ భగవత్ ప్రజానాం. తర్వాత ఆయన ప్రశ్నించాడంట కృష్ణుడి గురించి, ఆయన కుటుంబ వాసుల గురించి, ఇంకా ఆయన సంబంధించిన కుటుంబ సంబంధితుల బంధువులందరి గురించి, వాళ్ళ యొక్క క్షేమ సమాచారం గురించి ఆయన ప్రశ్నించసాగాడు. మరి ఆల్రెడీ ప్రభాస క్షేత్రంలో వినేశాడు విదురుడు, అందరూ ఇలా యుద్ధంలో కొట్టుకొని చనిపోయారు యుద్ధంలో అని. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటే, అది ఇంకా ఆయనకు ఆశ్చర్యకరంగానే ఉంది. అది విన్నారు ఎవరి దగ్గర నుంచో అక్కడ, కానీ ఇంకా ఆయనకు అదొక షాకింగ్ అనమాట. ఇంకా ఆయన ఆశ్చర్యం నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు విదురుడు ఉద్ధవుని కలిశారు కనుక ఉద్ధవుని డైరెక్ట్గా అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు అది ఏంటంటే ఆయనకు ఆ స్టేట్ నుంచి ఇంకా కోలుకోవడానికి, ఇంకా భగవంతుడి గురించి సరిగ్గా తెలుసుకోవడానికి విషయాలు, ఇంకా ఆయనకు భగవంతుడి గురించి వినాలని ఆ యొక్క ఉత్సుకత ఎలాగో ఉంది కాబట్టి విదురుడికి. సో ఆయన అడుగుతున్నాడు అన్నమాట ఈ ప్రశ్నలు. సో తద్వారా ఇది జీవ గోస్వామి పాద చెప్తున్నారనమాట. మనం ఇది లాజికల్గా ఆలోచించకూడదు, ఇది సైకలాజికల్ లెవెల్లో ఆలోచించాలన్నమాట. అదేంటి, విదురుడికి ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు, అది మీరు అడగొచ్చాలా. కానీ మీరు ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా అతని యొక్క సైకాలజీని అర్థం చేసుకుంటే అతను ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు అలాంటి సమాచారం నుంచి. అందుకే దాని గురించి ఇంకా మళ్ళీ అడుగుదామనేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఎవరిని? ఉద్ధవుడిని. సో మరి ఇప్పుడు ఏమేమి అడుగుతాడు ప్రశ్నలు కృష్ణుడి గురించి అంటే, కృష్ణుడి యొక్క పరంపర గురించి, పరివారం గురించి, వాళ్ళ సభ్యుల గురించి, యాదవుల గురించి, మరియు కురు రాష్ట్రం అంటే కురు వంశం, కౌరవుల గురించి, పాండవుల గురించి ఏమేమి ప్రశ్నలు అడుగుతారు అవన్నీ ప్రశ్నలు రేపటి నుంచి చూద్దామంట. తద్వారా దానికి జవాబుగా ఎన్నో లీలల గురించి మనం చర్చించుకుంటాము వచ్చే క్లాసెస్లో. సో ఈరోజు ఇక్కడే మనము మన చర్చను ముగిద్దామంట. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.